అమ్మయ్య. నిన్న ఈ వీడియో సరిగ్గా అప్లోడ్ అవ్వలేదు, కేవలం కవితని మాత్రం ఇప్పుడు ఈరోజు ట్రాన్స్లేట్ చేస్తాను. చిలుక ఏ తోడు లేక చెయ్యగలవమ్మ ఒంటరి నడక, తెలిసి అడిగేయే పోకు వ్యసనాలు రోగాలు ఉన్న నిరుపేద కుల భ్రష్టుడైన భర్త వెనక, మంగళసూత్రం అవుతోందా కొంతమంది వ్యసనాలు రోగాలున్న భర్త తండ్రుల చేతుల్లో అంగడి బొమ్మ. లాభం ఎంతొస్తుంది ఓ అత్తమామలు ఒక మహిళ జీవితం మింగేశాక, ఉసురు ఎంతో తగులుతుంది కనీసం ఊహించగలరా. అపాత్ర కన్యాదానం జరిపిన ఆడపిల్ల వెంపువారు. నెక్స్ట్, ఇలాంటి కేసులు కుటుంబ గౌరవం కొనగలిగే ధనముందా ఈ లోకంలో? మహిళా మానాభిమానాలను అవమానిస్తే నిలబడుతుందా? వ్యసనపరులున్న రోగాలు వ్యసనాలు ఎందుకు పనికిమాలిన అలాంటి కులభ్రష్టుల యొక్క కుటుంబ వివాహ బంధ గౌరవాలు నిలబడతాయా? కొడుకు వ్యసనాలు రోగాలు దాచి బలవంతం మంగళసూత్రాలు కడితే నిలబడతాయా కుటుంబాలు అని అడుగుతున్నా. తెలిసి పరాయి మహిళను మోసం చేస్తున్నారే. ఈ లోకంలో మహిళా తల్లిదండ్రులు అవుతున్నారా అంత చులకన? చిలుక ఏ తోడు లేక చేయగలవమ్మ ఒంటరి నడక, తెలియక మోసపోకు తెలిసి వదులుచుకో, తెలిసి బయటికి వచ్చేయి. సద్గుణ మహిళ కుటుంబ గౌరవం కొనగలరా ఈ లోకంలో ఏ ధనంతోటేనా అని అడుగుతున్నా. గేలం వేసి కొనగలరా? మీ సమాజంలో వ్యసనాలు రోగాలున్న మగవాళ్ళని గేలం వేసి సద్గుణ మహిళను కొనగలరా అని అడుగుతున్నా. నష్టం ఎంతో జరిగిందా మనసులోకి రానివ్వకు. ఓ భర్త, నీవు నీ తల్లిదండ్రుల మోసానికి వల్ల ఎంత పాడైంది ఇతర కుటుంబం, ఏంటి దానికి నష్టపరిహారం వారి కన్నీరికి అని అడుగుతున్నాను. ఆ మోసానికి ఇచ్చిందా దొంగ మంగళసూత్రం? బరువు పెంచింది తల బరువు. వదులుకో తల్లి, పెరుగుతుంది నీ విద్యా పరువు. నేను రాసుకున్న కవిత ఇది. చదువుకున్న ఆడవాళ్ళు గోలెట్టేస్తున్నారు ఈ రోజుల్లో. భర్త, నీకు అక్కర్లేదు ఏ తోడు, కావాలని చేశావే ఆమెను పెళ్లి మోసం. భార్య మహిళత్వం సౌభాగ్యం, అయ్యిందా నీకు అవహేళన పర్వం. తెలిసి చేశావు చెప్పకుండా మోసం. నువ్వు మరిచావా తాగుడు మైకంలో, మహిళా గౌరవాన్ని చేశావు మోసం. తగులుతుంది ఆ మంచి తల్లి కూతుళ్ళ శాపం ఉసురు కన్నీరు. తీశారే మంగళసూత్రం యొక్క గౌరవం పరువు. స్త్రీ వ్యామోహంతో కాదు కదా చదువుకున్న మహిళ ఎప్పటికీ పతిత కొలట. కుల మహిళనే చేశారు వివాహ మోసం, సాంప్రదాయ బ్రాహ్మణ మహిళని. భార్యని కొనుక్కుంటావా ఒక్కరోజు ఒక్క పూట కోసం? ఒక్క పూట కోసం ఒక కన్యాత్వాన్ని కొనుక్కుని తగలేసి వదిలేసావా? ఆమెను వదిలేసావా? నువ్వు చేసిన భ్రష్టుడా అని తిట్టడం అన్నమాట. వారి తల్లిదండ్రులు చేసిన సహకారానికి, ఆ తప్పుడు పనికి, సాంఘిక దురాచారానికి ఏ శిక్ష ఉంటుంది? ఏమిటి అసలు నష్టపరిహారం? అంత చావు దెబ్బ కట్టి డెత్ బెడ్ ఎక్కించాక అని అడుగుతున్నాను. నెక్స్ట్, భార్య ఒక్కరోజు కొనుక్కునే సరుకని భావించారే దుర్మార్గంతో. చేజారిన మాంగళ్యం కాదు కదా జీవితం శూన్యం. ఆ మంచి మహిళకి శూన్యం ఏం కాదుగా జీవితం అని చెప్పడం. మహిళ, వేయకు నీవు వ్యసనాల భర్త వెంట అడుగులు నీవు ఎప్పటికీ. దానివల్ల నువ్వు మొత్తానికి పోతావు, నీకు ఉండదు జీవితం ముందు. వాడు ఎలాగ చెడిపోయాడు, నీకు అసలు ఏమీ లేకుండా పోతావు అని చెప్పడం. పోగొట్టుకోకు నీ ప్రాణాలు, కులభ్రష్ట అయిన
దుశ్శీల కులభ్రష్ట అయిన భర్త కోసం ఏ కులమైనా సరే లోకం ఎంతో ఉంది, విద్యా సద్గుణాల ముందు ఓడిపోదు. ఒంటరి బతుకు చిలక ఏ తోడు లేక చేయగలవమ్మ ఒంటరి నడక. తెలిసి అడుగేయబోకు వ్యసనాలు రోగాలున్న భర్త వెంట. తెలిసి అంటించుకోకు హెచ్ఐవి ఎయిడ్స్ రోగాలను అని చెప్పడం. ఒంటరి బ్రతుకు గొప్పదియేగా, జీవితం నిలబడుతుంది ఏదో విధంగా. మోసం వదిలేశాక, వాడు చేసిన మోసం మర్చిపోయాక అని చెప్పడం అన్నమాట. చిలక ఏ తోడు లేక చేయగలవమ్మ ఒంటరి నడక. ఏ భయం వద్దు నీకు విశాల ప్రపంచంలో మరోవద్దు సద్గుణాల విలువ. విడువవద్దు ఆరోగ్యాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని. జీవితం లేకపోయినా మహిళలు తల్లిదండ్రులకు మిగల్చవద్దు కన్నీరు. చదువే మీకు ఇచ్చును అభివృద్ధి పన్నీరు. చదువుని బతుకు తెరువుని నేర్చుకుందే ఆడపిల్లలు ఆర్థికంగా వాళ్ళ అన్నం వాళ్ళు సంపాదించుకు తినడం చేత కాకపోతే పెళ్ళిళ్ళు చేస్తే వివాహ విచ్ఛిన్నాలే ఈ రోజుల్లో ఉన్నాయి అని చెప్పడమే ఈ మంచి కవిత యొక్క ఉద్దేశం. అక్కడ ఆ దెబ్బతిన్న సమయంలో ఆ మనసు ఏడుస్తూ ఉంది, కాళ్ళపారాన్ని ఆడకుండా ఏడుస్తూ ఉంది. 16 రోజుల పండగ లేదు, గాడు గుడ్డు లేదు, తాగుబోతు ఇల్లు పారిపోయాడు మంగళసూత్రం కట్టి. వాడు చేసి పారిపోయాడు, నాకు వద్దో అని. ఏంటి దానివల్ల ఉపయోగం? ఇది నా ఒక్కదానికి జరగడం కాదుగా. ఎయిడ్స్ రోగాలు దాచి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఈ నిర్మల్ చట్టం ప్రకారం బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ అంటిస్తున్నారు. ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇంత ముద్ద పెట్టి ఆడపిల్లని ప్రేమగా పెంచుతుంటే ఆ ప్రేమే వ్యామోహంతో బలహీనతతో ఏడుస్తున్నారు మహిళలు. ఏం పాంకుంటున్నారు పెళ్ళిళ్ళు పేరెంటాల వల్ల. చాలా దారుణంగా భ్రష్టు పట్టిపోయిన ఈ సమాజం, భ్రష్టు పట్టిపోయిన వివాహ వ్యవస్థ. దీనికి ఒక్క మనిషి సాధించేది ఏమీ కాదు, ఒక్కడి వల్ల ఏదీ జరగదు. ఈ సమాజ మార్పుని ఊరికే ఒక కఠిన చట్టం మాత్రం వచ్చి ప్రపంచానికి ప్రచారం రావాలని ఈ నిర్మల చట్టం అనేటువంటి మహత్కార్యాన్ని యజ్ఞం కింద భావించి 10 సంవత్సరాలు లా ప్రాక్టీస్ మానేసి ఈ యొక్క రచయిత్రి గారు LLB చదువుకుని 3 సంవత్సరాలు ఆ కన్నీరు కారుస్తూ విడాకులు అయ్యాక సర్వం పోగొట్టుకుని చదువుని మళ్ళీ బుర్రలో పెట్టుకున్నారు. చదువు ఎలా ఉంటారంటే ఎలాగైనా ఉంటారు. ఏడుస్తూ బతికేచ్చి, నవ్వుతో బతికేచ్చి, ఇంత అన్నం పాడేస్తే పొట్టకి రాత్రి నిద్రపోతాను, నిద్రెట్టేస్తుంది. ఏమున్నా ఏం లేకపోయినా రోజులు అనేవి ఆగవు కదా. ఈ చేసిన తప్పుకి, ఈ మానసిక దెబ్బకి చచ్చిపోతుంది. వెళ్ళి ఖచ్చితంగా కఠిన చట్టం రావాల్సిందే. పెద్దలు వృద్ధులను మోసం చేసుకుంటే ఏంటో సమాధానం చెప్పాలి. ఇప్పుడు యువతను మోసం చేయడం కాదు. ఈ చట్టం గురించి ఎదురు చూద్దాం. థ్యాంక్స్. నిర్మల చట్టమే కొంత వివాహ దరిద్రాలను వదులుస్తుంది. మంచి సంక్షేమ సమాజం వైపుకు అడుగులేద్దాం.